ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. డాక్టర్ నక్కా విజయరామరాజు గారు రాసిన మా ఊరి కథలు అనే పుస్తకం నుంచి ప్రసాదు అనే కథను ఇప్పుడు మనం విందాం. పెద్ద శబ్దంతో బాంబు పేలేది, బుల్లెట్ల వర్షం కురిసేది. వార్ఫీల్డ్లో నా పక్కనున్న వేమారం గన్నరు బాబురావు చూస్తూ ఉండగానే బుల్లెట్ దెబ్బకి నేల కొరిగాడు. వెనక్కి తిరిగి చూసామా, మన పని క్లోజు. ముందుకు గన్స్ పేల్చుకుంటూ పోవడమే. నిజాంపట్నం తాత పోతురాజు లేడు, అప్పుడు మాతో పాటే గోల్కొండ గన్నర్స్లో ఉండేవాడు. శత్రు విమానాలు మా నెత్తి మీద గద్దల్లా తిరుగుతూ బాంబులేస్తుంటే అప్పుడు మేమంతా పేల్చిందే ఆ విమానం. అప్పుడు తాత పోతురాజు ఫ్రంట్ లైన్లో ఉన్నాడులే. యుద్ధం అయిపోయినాక పోతురాజుకి హవాల్దార్ వచ్చిందనుకో. ఆ తరువాత ఆయనకి గొప్ప సన్మానం చేసి రేపల్ల రైల్వే స్టేషన్లో శిలాఫలకం కూడా వేశారు. ఆ ఫంక్షన్లో నాకు కూడా సన్మానం చేస్తామని పిలిచారు, కానీ టైం లేక పోలా అంటూ జీలకర్ర వెంకటరత్నం హోటల్ ముందు కొత్త ర్యాలీ సైకిల్ మీద కూర్చుని విలాసంగా చార్మినార్ పొగ వదులుతూ యుద్ధం కబుర్లు చెబుతున్నాడు ప్రసాద్. కూరగాయలు అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి కూలి పనులు చేసుకునే వాళ్ళ దాకా చుట్టూ మూగి రెప్పవేయకుండా ఆలకిస్తున్నారు. ఈలోపు పొగలు కక్కుతున్న ఫిల్టర్ కాఫీ గ్లాసులో తీసుకొచ్చి ప్రసాద్కిచ్చాడు జీలకర్ర వెంకటరత్నం. కాఫీ తాగి జేబులో నుంచి క్రెయిన్ పొడి పొట్లం తీసి చించి మొత్తం నోట్లో పోసుకొని చార్మినార్ సిగరెట్ ముట్టించి గుండెల నిండా దమ్ములాగి చేతికున్న హెచ్ఎంటీ వాచీని చూసుకొని బాపట్ల పోవాలి, ఇవాళ పెన్షన్ కదా అనుకుంటూ సైకిల్ పెడల్ మీద కాలేశాడు. గాతారా హే మేరా దిల్ పాటను ఈలేసుకుంటూ వెళ్ళిపోయాడు ప్రసాద్. అక్కడున్న జనమంతా ప్రసాద్ వెళ్ళిన వైపే ఆశ్చర్యంగా చూస్తున్నారు. కొత్త సైకిల్కున్న స్టీల్ చూబల మీద ఎండపడి తళతళ మెరుస్తున్నాయి. ప్రపంచంలో ఇన్నింతలుంటాయని ఈ మిలిటరీ ప్రసాద్ చెబుతున్నాడు గాని ఇవన్నీ ఆడికి అట్టా తెలుసురా అని అడుగుతున్నాడు కరణం గారి జీతగాడు ఏసోబు. మిలిటరీలో 20 ఏళ్లకు పైబడి ఉన్నాడు. హైదరాబాద్ నుంచి అజ్మీర్ దాకా ఆయన తిరగని ఊరుందా? ఆడికి రాని భాష ఉందా? ఆడు తినని తిండి ఉందా? మరి మిలిటరీ ప్రసాద్ అంటే ఏమనుకున్నావు అన్నాడు పెద్దిరాజులు. అప్పుడప్పుడు మటన్ బిర్యానీ, మిలిటరీ రమ్ము వాసన చూపిస్తూ ఉంటాడు పెద్దిరాజులకి మిలిటరీ ప్రసాద్. ప్రసాద్ మిలిటరీ నుంచి రిటైర్ అయి వచ్చిన 2 సంవత్సరాలు పెట్రోమాక్స్ లైట్ లాగా వెలిగిపోయాడు. ఏ టైంలో చూసినా ప్రసాద్ పక్కన 6 డజన్ మంది కుర్రాళ్ళు ఉండాల్సిందే. పొద్దున్నే లేచి శుభ్రంగా సైకిల్ని తుడిచి నీట్గా షేవ్ చేసుకొని స్నానం గీనం కానిచ్చేసి ఇస్త్రీ చేసిన శంకుమార్కు లుంగి టెర్లింగ్ చొక్కా బాటా చెప్పులేసుకొని సైకిల్ ఎక్కితే జీలకర్ర వెంకటరత్నం హోటల్ ముందు ఆగేది. ఇడ్లీలు అట్టులు తిని కాఫీలు తాగి బారెడు పొద్దెక్కేదాకా మిలిటరీ కబుర్లు చెప్పి ఇంటికి తిరిగి వచ్చేవాడు. అన్నం తినేసి రేడియోలో హిందీ పాటలు వింటూ కునుకు తీసేవాడు. పొద్దు పడమటికి వాళ్ళగానే లేచి శుభ్రంగా తయారయ్యి సైకిల్ ఎక్కితే అది కనగాల గుప్తా హోటల్ దగ్గర కానీ ఆగదు. అక్కడ వేడివేడి ఉల్లి పెసరట్టు, ఇడ్లీ కారప్పొడి నెయ్యిలో ముంచుకొని తింటూ కనగాల్లో మిలిటరీకి వెళ్ళొచ్చిన సాయిబుల కుర్రోళ్లతో హిందీ సినిమాల కబుర్లు. అక్కడ 2వ విడత గుప్తా గారి చేతుల మీదుగా ఫిల్టర్ కాఫీ తాగి తిరిగొస్తూ కనగాల పెద్ద కాలువ వంతెన మీద కోసేపు హాల్టు. ఐలారం నుంచి కనగాల కాఫీల కోసం వచ్చి పోయేవాళ్ల కుర్రాళ్లతో దీపాలు పెట్టే వేళ దాకా కబుర్లు చెప్పి రమణమ్మ దగ్గర 2 బందర్ గ్లాసులు తీపి కళ్ళు దాహం పుచ్చుకొని ఇల్లు చేరేవాడు. కాల్చిన ఉప్పు చేప నంచుకుంటూ రమ్ముతో దాహం పుచ్చుకొని కంచం ముందు కూర్చుంటే కోడి కూరో చేపల పులుసో ఏట ఎగురో కంచంలో పడాల్సిందే. 2 పూటలు ఏదో ఒక నీసులేందే ముద్ద దిగదు. రేడియోలో పాటలు వినడం, సైకిల్ ఎక్కి తిరగడం, కాఫీ హోటల్లో తినడం తప్ప ఒక్క పని ముట్టుకోలేదు ప్రసాద్.
ఈ 2 ఏళ్లలో రిటైర్మెంట్ డబ్బులన్నీ కాశ్మీర్ మంచుగడ్డల్లా కరిగిపోయినాయి. ఆ రోజు కాఫీ హోటల్లో ఇడ్లీలు తింటుంటే 200కి పైగా బాకీ పేరుకుపోయింది ప్రసాదు. కొంతైనా జమ చేయకపోతే కష్టంగా ఉంది అన్నాడు జీలకర్ర వెంకటరత్నం. కోపం వచ్చింది ప్రసాద్కి. అంతే, ఆ రోజు నుంచి వెంకటరత్నం హోటల్లో టిఫిన్లు బంద్. 2వ రోజు కనగాల గుప్తా గారి హోటల్లో ఎంతసేపు కూర్చున్నా సప్లైర్ ఎవ్వరూ రాలేదు. పెసరట్టు రాలేదు, ఇడ్లీ కారపొడి లేదు. కస్టమర్లు తినేసి పోతున్నారు. టేబుల్స్ తుడిచే కుర్రాడితో, గుప్తా గారు లేరా, ఇంకా టిఫిన్లు రాలేదు అన్నాడు ప్రసాద్. బాకీ తీరేదాకా టిఫిన్లు ఇవ్వద్దన్నాడు అంటూ కుర్రాడు చెప్పేసరికి కోపం వచ్చి ఆ రోజు నుంచి గుప్తా హోటల్ బంద్. గుప్తా గారి బాకీ 500 పైనే. ఆ రాత్రికి కంచంలో పప్పుచారు పోస్తూ జీవాల కోటయ్య ఏట మాంసం అప్పీనన్నాడు. పాత బాకీ 400 దాకా ఉందంటగా అంది ప్రసాద్ భార్య రత్తమ్మ. ఆ మాటలకు ప్రసాద్కి ఎక్కడలేని కోపం వచ్చింది. కంచం గిరాటేస్తే మూలకెళ్ళి పడింది. జీలకర్ర వెంకటరత్నం, గుప్తా, జీవాల కోటయ్య మీద కోపమంతా రత్తమ్మ మీద తీర్చుకున్నాడు. ఇంట్లో మిగిలిన చివరి రమ్ము సీసా పూర్తయితే గాని ప్రసాద్ కోపం దిగలేదు. ఆ తరువాత వారం రోజులు ఇల్లొదిలి బయటికి రాలేదు ప్రసాద్. ఆ వారమంతా కూరగాయల భోజనమే. పెన్షన్ డబ్బుల కోసం బాపట్ల వెళ్ళొచ్చినాక మాత్రం మాంసం కూరలతో, రమ్ము సీసాలతో గుమగుమలాడిపోయేది ఇల్లు. అప్పుడు 4-5 కుర్రాళ్ళు ఇంటి దగ్గర కనపడేవాళ్ళు. ఆ తరువాత 2 నెలలు బయటికి వెళ్ళడమే మానేశాడు ప్రసాద్. బయట తిరగనప్పుడు సైకిల్ ఎందుకని కొత్త ర్యాలీ సైకిల్ని 300కి కండక్టర్ రత్నానికి అమ్మేశాడు. ఆ డబ్బులతో వారం రోజుల పాటు జల్సా చేసుకున్నాడు. 2 నెలల నుంచి ఎక్కడా కనబడిన స్నేహితులంతా మళ్ళీ ఈగల్లా ముసిరారు. సంవత్సరం గడిచిపోయింది. ఇంట్లో ఉన్న దోమతెరల నుంచి టార్చ్ లైటు, రగ్గులు, రజాయిలు, చివరికి లుంగీలు కూడా అమ్ముకొని తాగసాగాడు ప్రసాద్. ఈ మధ్య సారా బాపయ్య కొట్టు దగ్గరే మకం. అప్పులోళ్ళు ఎవరొచ్చినా, చుట్టాలొచ్చినా ప్రసాదా సారా బాపయ్య కొట్టు దగ్గర ఉంటాడు పొండని నవ్వుకోసాగారు చుట్టుపక్కల ఇళ్లల్లోని జనం. బిందెలు, చెంబులు, గ్లాసుల దగ్గర నుంచి చివరికి మిలిటరీ టంకు పెట్టేదాకా రోజుకొక వస్తువు మాయమైపోతున్నాయి. మొదట్లో చుట్టుపక్కల జనం కాజేస్తున్నారేమోనని తగాదాలాడేది రత్తమ్మ. ఒకరోజు తన చీర చాకలి పైడమ్మ ఒంటి మీద చూసి బజార్లో నిలేసి రచ్చరచ్చ చేసింది. మీ ఆయనే 10 రూపాయలకి అమ్మాడు దీన్ని సారా డబ్బుల కోసం అంది. ఆ రోజు మొగుడు పెళ్ళాలకి ఇండియా పాకిస్తాన్ యుద్ధమే జరిగింది. రోజు ఇంటికి అప్పులు తీర్చమని వచ్చే జనమే. ఈ రోజున కనపడ్డ మనిషి రేపు కనబడేవాడు కాదు. అప్పులోళ్ళ బాధపడలేక రత్తమ్మ తెల్లారక ముందే పొలానికి పోయేది. కొత్తల్లో మర్యాదగా బాకీ అడిగినా తర్వాత గొడవ పెట్టుకొని బండ బూతులు తిట్టేవాళ్ళు అప్పులిచ్చినోళ్ళు. బాపట్ల మాత్రం నెలలో మొదటి వారం ఒక మనిషి వచ్చి మోటార్ సైకిల్ మీద తీసుకెళ్లేవాడు. అతనికి 500కి పెన్షన్ బుక్ తాకట్టు పెట్టాడంట. దగ్గరుండి సంతకం చేయించుకొని పెన్షన్ డబ్బులన్నీ తీసుకొని ఛార్జీలకు డబ్బిచ్చి ఒక రమ్ము సీసా మాత్రం ఇచ్చేవాడు అతను. దాన్ని అక్కడే తాగేసి 2వ రోజో 3వ రోజో ఇంటికి చేరేవాడు ప్రసాద్. కూలీ పనులకెళ్ళి ఇల్లు గడిపేది రత్తమ్మ. ప్రతి ఏడాది ఎండాకాలం 100 మందికి పైగా కుర్రోళ్లను జమ చేసి ముఠా కట్టి రేపల్లె అవతల తుమ్మల చుట్టుపక్కల కాలువలు పూడికలు తీయటం, చేపల చెరువులు తవ్వటం లాంటి మట్టి పనులు చేయించేవాడు మేస్త్రి రాఘవులు. మార్చి నుంచి జూన్ దాకా తట్టాబుట్ట పారా పొలుగులతో అటే ఉండేవాళ్ళు కుర్రాళ్ళు. ముఠాను తుమ్మల దగ్గరున్న మోళ్లగుంటలో పెట్టాడు రాఘవులు. మోళ్లగుంట చేరిన ముఠా తుఫాన్ షెల్టర్లో మకం, దాని కిందే వంట. మెట్టెక్కి పైకి పోలేమని మొదటి అంతస్తులో ముసలి నైడు వయసోళ్ళు పడుకుంటే పైన కుర్రాళ్ళంతా చేరి బీడీలు కాల్చుకుంటూ పద్యాలు పాటలు పాడుకుంటూ రాత్రిళ్ళు కాలక్షేపం చేసేవాళ్ళు. పని జోరుగా సాగుతున్నా
ముఠా జనానికి తిండి సరిగ్గా అమరడం లేదు. వంట మేస్త్రి పెద్దిరాజులకి నీస్కూర్లు వండడం రాదు. దప్పడం చారు వండేవాడు. తిండి తింటూ రోజు గొనుక్కునేవాళ్ళు కుర్రాళ్ళు. బాగా నీసుకూరలుండే మంచి వంట మనిషిని తేండి, కుర్రాళ్లలో హుషారు తగ్గింది అన్నాడు ముఠాలో నీళ్లు పోసే బూసి మేస్త్రితో. అన్నం మాడగొట్టాడని ఒకరోజు, పప్పుచారు ఉప్పు కషాయం అయిందని ఇంకో రోజు పెద్దిరాజుల్ని 4 తన్నాడు ప్రకాశం. అలిగి ఊరెళ్ళిపోయాడు పెద్దిరాజులు. రాత్రికి రాత్రే వంట మనిషి కోసం సువేగా వేసుకొని ఊరొచ్చాడు మేస్త్రి రాఘవులు. ఎంత తిరిగినా వంట మనిషి దొరకలేదు. రెండో రోజు వంటుండే మనిషి ఎవరన్నా ఉంటే చూడక్క అని రత్తమ్మని అడిగాడు. ఈయన అప్పులోళ్లకు భయపడి బయట తిరగలేకపోతున్నాడయ్యా, నీతో పాటు తీసుకెళ్ళు అని ప్రసాద్ గురించి చెప్పింది రత్తమ్మ. మిలిటరీ క్యాంటీన్లో పనిచేశాడని, నీస్కూరలు ఎండెన్గా వండుతాడని చెప్పింది. తాడి చెట్టు నీడని తాగుబోతోడి మాట నెట్ట నమ్ముతావక్క అన్నాడు మేస్త్రి. ఇంట్లో దాక్కొని అన్నీ వింటున్న ప్రసాదు బయటకొచ్చి, అమ్మ తోడు అయ్య తోడు నీ మీదొట్టు, నా పిల్లల మీదొట్టు, తాగుడెప్పుడో మానేశానయ్యా, నా నోరు వాసన చూడంటూ ఉఫ్ అని మీద కూదాడు. ఎవడో ఒక గన్నయ్యి ముందు అక్కడ పని ఆగిపోకుండా ఏదో ఒకటి వండి పెడితే చాలే అనుకుని ప్రసాదు ఆ రాత్రే మోళ్లగుంట తీసుకుపోయాడు మేస్త్రి. ప్రసాద్ని చూసి, ఈ ప్రభుత్వ దుకాణంగాడిని ఎందుకు తీసుకొచ్చాడ్రా ఈ మేస్త్రి, ఈడు ముఠాలో ఉంటే పొట్టకాయకి బొచ్చు పురుగు పట్టినట్టే అన్నాడు ముసలి. ప్రసాద్ సంగతి మేస్త్రి చూసుకుంటాడులే, మనకెందుకులే అనుకున్నారు ముఠా కుర్రాళ్ళు. పొద్దున్నే కూడుకూత వేళకి పున్నీళ్ల గంజి తాగి పనికిపోయిన కూలీలు కరకర పొద్దెక్కేసరికి కాలవల్లో స్నానాలు చేసేసి తుఫాన్ షెల్టర్ దగ్గరికి వచ్చేశారు, ఆకలితో నకనకలాడుతూ. అప్పటికే అన్నం, వంకాయ ఉప్పుచేప కూర, పప్పుచారు వండేశాడు ప్రసాద్. ఉప్పుచేప వాసనకి ఆకలి ఇంకా పెరిగిపోయింది. ఒక్కొక్కళ్ళు 2-3 కంచాలు లాగిచ్చారు. అడుగున మెతుకు కూడా మిగలకుండా గుండిగలు దబరాలు నాకి పారేశారు. ఇంత రుచిగా వంకాయ కూర పప్పుచారు ఇంతవరకు తినలేదురా, మన ప్రసాదు గట్టోడే అన్నాడు వాళ్లతో కలిసి తిన్న మేస్త్రి రాఘవులు. అవును, బెంబండంగా ఉంది, ఉప్పుచేప వంకాయ కూర పప్పుచారు తాలింపు అదిరిపోయింది అన్నారు ముఠా కుర్రాళ్ళు చేతులు నాక్కుంటూ. ఆ రోజు నుంచి ఒకరోజు దోసకాయ ఎండ్రేలు, ఇంకో రోజు ఎండు చేపలు వంకాయలు, గోంగూర ఎండ్రేలు, ఇంకోసారి ఎండ్రేలు చారు కాస్తే వెనక ముందు చూడకుండా ఊదేశారు. ఆదివారాలు పంది మాంసం గాడిద మాంసం వండేవాడు ప్రసాద్. ఆదివారం ఎప్పుడొచ్చుద్దా అని ఎదురు చూసేవాళ్ళు ముఠాజనం. ప్రతి మంగళవారం లస్కర్లు గుండేలు సుబ్బయ్య తిరుపతి మూగోణ్ణి తీసుకొని సంతకెళ్ళేవాడు ప్రసాద్. చుట్టుపక్కల ఊళ్ళ జనమంతా తుమ్మల సంతకొచ్చేవాళ్ళు. వారానికి సరిపడా ఎండి చేపలు, పండుగప్పలు, కుక్కసావిడాలు, ఎండ్రేయిలు, వంకాయలు, దోసకాయలు, బంగాళదుంపలు తెచ్చేవాడు. ప్రసాదు వంటల రుచి మరిగి కుర్రాళ్ళు ఇళ్ల గురించే మర్చిపోయారు. అందరితో పాటు కాకుండా మేస్త్రికి విడిగా రోజు ఏదో ఒక స్పెషల్ కూర వండి పెట్టేవాడు ప్రసాద్. గాజు రొయ్యలు, రామ్మలక్కాయలు, ఉప్పుచేప కోడిగుడ్లు, నాటుకోడి ఇగురు, తుమ్మల, సోడాయిపాలెం, బొబ్బర్లంక పోయినప్పుడు ముఠాలోని కుర్రాళ్ళు 1-2 గ్లాసులు సారా దాహం పుచ్చుకునేవాళ్ళు. ప్రసాదు వాళ్లతో పాటున్న సారా వాసన కూడా చూసేవాడు కాదు. ప్రసాదు ముఠాలో వంట మనిషిగా వచ్చి 1 రోజులు గడిచిపోయింది. బాపట్ల నుంచి మనిషి వచ్చి ప్రసాద్ని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకుని తీసుకెళ్ళాడు. పెన్షన్ కాగితాలు మీద సంతకాలు చేసి సాయంత్రానికి తిరిగి వచ్చేశాడు. అందరికీ లెక్కలు చూశాడు మేస్త్రి. ఆ రోజు అమావాస్య, పనికి సెలవు. పెద్దులు తిరుపతి తాళ్లతిప్ప వెళ్ళి పందిని కొనుక్కొచ్చారు. పంది మాంసం కూర గుమగుమలాడించాడు ప్రసాద్. గుండేలు సుబ్బయ్య సింగిపాలెం పోయి రబ్బర్ ట్యూబ్లో నాటుసారా తెచ్చారు.
ముఠా మొత్తం పీకల దాకా తాగి మాంసం కూర తిని తందనాలాడితే ప్రసాద్ మాత్రం చుక్క కూడా గొంతులో పోసుకోలేదు. పర్వాలేదు, అందరితో పాటు నువ్వును, ఏం కాదులే ఒక్క పూటకి అని మేస్త్రి చెప్పినా సరే గొంతు తడపలేదు ప్రసాద్. అసలు ఆ వైపుకి తొంగన్నా చూడలేదు. అందరికీ రావాల్సిన కూలీ డబ్బులు ఊరొచ్చి ఇంటింటికి తిరిగిస్తూ రత్తమ్మ ఇంటికి వెళ్ళాడు మేస్త్రి. ప్రసాద్ గురించి అడిగింది రత్తమ్మ. ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా అయ్యా అని. ప్రసాదు చాలా మారిపోయాడని, సారా జోలికే పోవడం లేదని ప్రసాద్ని పొగిడాడు. సంతోషపడింది రత్తమ్మ. 2 నెలల్లో సిలవలు, బాతులు, పిట్టమాంసం, పచ్చి చేపలుండితే లొట్టలేసుకుంటా తిన్నారు. రాత్రుళ్ళు తుఫాన్ షెల్టర్ మీద ప్రసాద్తో హిందీ పాటలు పాడించుకునేవాళ్ళు కుర్రాళ్ళు. ప్రసాదు అంత బాగా హిందీ పాటలు పాడతాడని తెలీదు. కిషోర్ కుమార్ గొంతు దించేసేవాడు. 3వ నెల వచ్చింది. ప్రసాదు రకరకాల నీసుకూరలతో కడుపు నింపుతున్నా ఇంటి మీద గాలి మళ్ళింది కుర్రాళ్ళకి. రోజుకో రకం ఎత్తేసేవాళ్ళు. కడుపు నొప్పని, జ్వరం వచ్చిందని దొంగెత్తులేసి ఇళ్ళకెళ్ళొస్తూ ఉండేవాళ్ళు కుర్రాళ్ళు. పోనీలే, వయసులో ఉన్నాళ్ళు కదా అని చూసి చూడనట్టు ఊరుకునేవాడు మేస్త్రి. కొంతమంది పొద్దు పడమటికి వాలగానే గంగిడిపాలెంలో చివరి బస్సు పట్టుకొని రేపల్లిపోయి రాత్రంతా రంగమ్మ కంపెనీలో సరదాలు తీర్చుకొని తెల్లారుజామున ఏ లారీనో పట్టుకొని వచ్చేసేవాళ్ళు. ప్రసాద్ మాత్రం ఒక్కసారి కూడా ఇంటికి వెళ్తానని అనలేదు. నెలకొక్కసారి మాత్రం బాపట్ల పోయేవాడు. అది పెన్షన్ డబ్బుల కోసం మనిషి వస్తేనే. మోళ్లగుంట దాటి తుమ్మల సంతకి తప్ప ఊరు దాటలేదు ప్రసాద్. సంతకు కూడా గుండెల సుబ్బయ్యని, తిరుపతి, కుంటెంకయ్యని తోడు తీసుకెళ్లేవాడు. కూరగాయల డబ్బు లెక్కంతా తిరుపతి చూసుకునేవాడు. ఎప్పుడు రూపాయి కూడా అనవసరంగా వాడుకునేవాడు కాదు. బీడీలకు డబ్బులు మేస్త్రి ఇచ్చేవాడు. తొలకరి జల్లులు పడ్డాయి. వచ్చిన పని అయిపోయింది. రావాల్సిన డబ్బంతా ఇచ్చేశారు ఆసాములు. డబ్బులు సూట్ కేసులో పెట్టి దాన్ని రూమ్లో మంచం కింద ఉంచాడు మేస్త్రి. బాగా పని చేసినందుకు, ఊళ్ళో అల్లరి చిల్లరి పనులు చేసి చెడ్డ పేరు తేనందుకు ముఠాలోని కుర్రోళ్ళందరినీ మెచ్చుకున్నాడు. బాగా వంట చేసి నందుకు ప్రసాద్కి ఇస్తానన్న దానికంటే కొంచెం ఎక్కువే ఇస్తానన్నాడు. ఇళ్ళకెళ్ళిపోతున్నామన్న ఉత్సాహంతో కుర్రాళ్ళు బీడీలు దమ్ము కొడుతూ పేకాడుకుంటున్నారు. బండికాళ్ల సాయన్న, పప్పల పోతురాజు, పడమట బూసి తుమ్మల నుంచి పెద్ద పందిని కొనుక్కొచ్చారు. నడికారంతా తాటాకులు, కత్తులతో దాని చుట్టూ మూగి, ఇంత పెద్ద పంది ఎడ దొరికిందిరా, బాగా కొవ్వెక్కింది, యమ్మ రుచిగా ఉంటదిలే అనుకుంటా ఆ పనిలో దిగారు. గుండేలు సుబ్బయ్య, కుంటెంకయ్య సింగుపాలెం పోయి రబ్బర్ టైర్ నిండా నాటుసారా తెచ్చి మేస్త్రి గదిలో మంచం కింద డబ్బులున్న సూట్ కేసు పక్కన దాచాడు. అది నల్ల కొండ చిలువలా ఉంది. కుర్రాళ్ళు చూపులన్నీ దానిమీదే. మసాలాలు నూరే పనిలో మూగోడు, గుడ్డిశేషయ్య బిజీ అయిపోయారు. పొద్దు పడమటికి వాలేసరికి కుర్రాళ్లలో ఉత్సాహం పెరిగింది. పంది మాంసం కుండలు పొయ్యిలెక్కినాయి. మేస్త్రి గది దగ్గరే తచ్చాడుతున్నారు కుర్రాళ్ళంతా. పొయ్యి మీద కూరలు తుకుతుకా ఉడుకుతుంటే ఆ చుట్టుపక్కలంతా గుమ్మగుమ్మలాడిపోతుంది. నల్లకూర అంటే నెత్తురేసి వండింది. పంది వార్ల వేపుడు, కూరలు తయారైపోయినాయి. కూరల దబ్రాలు, అన్నం గుణిగలు తుఫాన్ షెల్టర్ మీదకి చేర్చారు. కుర్రాళ్లంతా కాలవలో ఈతలేసి తుఫాన్ షెల్టర్ మీదకొక్కరొక్కరుగా చేరుకోసాగారు. వాతావరణం చల్లగా ఉంది. ఊళ్ళో దీపాలు వెలిగినాయి. ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దామన్నట్టు ఆ వేళ తొందరగానే వచ్చేశాడు చంద్రుడు. తుమ్మల వెళ్ళాడు మేస్త్రి బాకీ డబ్బుల కోసం. అంతా మేస్త్రి కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. దూరంగా సముద్ర అలల మోత వినపడుతోంది. స్నానం చేసి తెల్ల లాల్చీ పైజామాతో మేస్త్రి తుఫాన్ షెల్టర్ పైకి రాగానే ఆయన వెనకే సారా ట్యూబ్ తెచ్చాడు గుండెల్ సుబ్బయ్య. చేతుల్లో గ్లాసులతో గుండ్రంగా కూర్చున్నారు కుర్రాళ్ళంతా. వరుసగా అందరికీ గుండెల్ సుబ్బయ్య సారా పోస్తుంటే వాళ్ల ముందున్న కంచాల్లో నల్లకూర ముక్కలు వడ్డించాడు ప్రసాద్. గుటుక్కున సారా తాగేసి ముక్కలు నంచుకుంటూ
రెండో డోసు కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నారు కుర్రాళ్ళు. రెండో డోసు పడగానే రెండో వరుస పందివారుల వేపుడు కంచాల నిండా వడ్డించాడు ప్రసాద్. సారా చప్పరిస్తూ ముక్కలు నంచుకుంటుంటే స్వర్గం కనపడుతుంది. వాళ్ళల్లో నుంచి వేరే మనుషులు బయటకు వస్తున్నారు. ఇట్లాంటి మాంసం కూర ఈ జన్మలో తినలేదురా అన్నారు కుర్రాళ్ళు. కుర్రాళ్ళకి ఆరగా డోసు మీద డోసు పోస్తున్నాడు గుండెలు సుబ్బయ్య. మన ప్రసాద్ అంటే ఎవడ్రా? మిలిటరీ ఓడు దెబ్బంటే పాకిస్తానోడు అబ్బా అనాలరా. ఎవడు నోటుకొచ్చింది వాడు తెగ వాగుతున్నాడు. అహే ఎదవ సోదాపి పాటలో పద్యాలో నాటకమో ఏదో ఒకటి ఆడండ్రా అన్నాడు మేస్త్రి కోకోకోలా తాగుతూ. అతను సారా ముట్టుకోడు. ఇంతలో బన్నీ లోపల పెద్ద బాణపొట్టలాగా ఎత్తుగా దిండు పెట్టుకుని వాళ్ళ మధ్యలోకి వచ్చాడు వసంతు. సెట్టొచ్చాడు రోయ్, సింతామణిలో కోమటి శెట్టి అన్నాడు బాసి నవ్వుతూ. శెట్టి బాగున్నావా అంటూ శెట్టి చుట్టూ మూగారు కుర్రాళ్ళు అల్లరి చేస్తూ. బాగానే ఉన్నాం గాని చిత్రేది, చిత్ర కమాను అన్నాడు శెట్టి బొంగురు గొంతుతో. గళ్ళలుంగి ఓణీలా వేసుకున్న కోటేసి వచ్చి శెట్టికి డాష్ ఇచ్చాడు. వామ్మో ఇదేంది, చెడిపోయిన బస్సుని షెడ్లో నెట్టినట్టు అన్నాడు శెట్టి. అంతా గోలగోలగా నవ్వారు. ఇక చాలరా బాబోయ్, కడుపు నిండిపోయింది అనేదాకా అందరికీ మాంసం వడ్డించాడు ప్రసాద్. మొహమాట పడకుండా లాగిస్తున్నారు. మంచోడి బుద్ధి మాంసం దగ్గర, చెడ్డోడి బుద్ధి చేపల దగ్గర అన్నట్టు ఎట్టా పెడుతున్నాడో మన ప్రసాద్. అందుకే ఇక నుంచి మన ముఠాకి పర్మనెంట్ కుక్కు ప్రసాదే. నేను లేనప్పుడు ముఠా జనం మంచి చెడ్డలు చూసుకునేది కూడా ఆడే అని డిక్లేర్ చేసేశాడు మేస్త్రి. అంతా కలిసి ప్రసాద్ని భుజాల మీదకి ఎత్తుకొని డాన్సులేస్తూ షెల్టర్ అంతా తిప్పారు. ఈ హుషారులో నన్న కూసింత గొంతు తడుపుకోరా ప్రసాదు అని కుర్రాళ్ళు ఎంతగా బతిమిలాడినా సారా సుక్క కూడా వాసన చూడలేదు ప్రసాద్. చూశారా, మన ప్రసాద్ అంటే ప్రసాదేరా, ఇంతమంది బతిమిలాడినా సారా చుక్క కూడా వాసన చూడలేదంటే అదిరా డిసిప్లిన్ అంటే. ఈ మిలిటరీ వాడిని చూసి బుద్ధి తెచ్చుకోండ్రా అని మేస్త్రి అనేసరికి, ప్రసాద్ అంత గొప్పోడు మన ముఠాలోనే కాదు, మన ఊళ్ళో చుట్టుపక్కల మన తాలూకా ఊళ్ళో మొత్తంలో ఏడలేడ్రా అని మళ్ళీ ప్రసాద్ని భుజాల మీదకి ఎత్తుకొని షెల్టర్ అంతా తిరిగారు కుర్రాళ్ళు. ప్రసాద్ పాట పాడాలని మేస్త్రి అడగగానే కుర్రాళ్ళంతా పాడాల్సిందేనని పట్టుపట్టారు చుట్టూ కూర్చొని. గాతారా హే మేరా దిల్ పాట ఎత్తుకున్నాడు ప్రసాద్. ఈలల మోత మోగిపోయింది. ఆ తరువాత పాట మీద పాట. శ్రీ 420 నుంచి షోలే దాకా మిలిటరీలో ఉన్నప్పుడు విన్న పాటలన్నీ పాడుతుంటే ఈలలు చప్పట్లతో కుర్రాళ్ళు హుషారు చేశారు. షోలే సినిమాలోని పాట మళ్ళీ మళ్ళీ పాడాలని కుర్రాళ్ళు గోల పెట్టారు. ఏ దోస్తి हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना छोड़ेंगे అంటూ షోలే సినిమాలో పాట పాడుతుంటే అంతా లేచి ఒకరి చేతులు ఒకరు పట్టుకొని తుఫాన్ షెల్టర్ అంతా గుండ్రంగా తిరిగారు. పాట అయిపోగానే అంతా కూర్చున్నారు. ఈలోపు నాంచారయ్య దబరా మీద దరువేస్తుంటే మనడోలే తనడోలే అంటూ నాగిని సినిమాలో పాట ఎత్తుకున్నాడు ప్రసాద్. నాగుపాము డాన్స్ ఎండెన్గా చేసే పర్రె సుబ్బారావుని జనం మధ్యలోకి నెట్టారు. 2 చేతులు నాగుపాము పడగలాగా చేసి కాళ్ళు తోకలాగా ఆడిస్తూ సుబ్బారావు డాన్స్ తొక్కుతుంటే కుర్రాళ్ళంతా ఊగిపోయారు. కింద పడుకొని 2 కాళ్ళు చేతులు ఆడిస్తుంటే కుర్రాళ్ళకి పూనకం వచ్చినట్టయి అంతా నాగుపాముల్లా డాన్స్ తొక్కారు. అలసిపోయి ఎక్కడోళ్ళక్కడ పడిపోతే లేపి అందరికీ అన్నాలు పెట్టాడు ప్రసాద్. జోగుతూనే ఫుల్లుగా లాగించారు. ఎక్కడోళ్ళక్కడ పేడతట్టల్లాగా ఇసుక కుప్పల్లాగా పడిపోయారు. తెల్లారింది. కాలం కట్టులోకి వచ్చిన మేస్త్రి రాఘవులకి గదిలో డబ్బు ఉంచిన సూట్ కేసు కనబడలేదు.
ముఠాజనం ఇంకా నిద్ర లేవలేదు. తుఫాన్ షెల్టర్ మీదకెళ్ళి అందర్నీ లేపి సూట్ కేసు గురించి అడిగాడు మేస్త్రి. తెలీదన్నారు. రాత్రి అసలు తుఫాన్ షెల్టర్ ఎవ్వరూ దిగలేదన్నారు. వాళ్లతో పాటు పడుకున్న ప్రసాదు కనబడలేదు. కాలవ కట్టుకెళ్ళాడేమో అనుకున్నారు. గంటైనా తిరిగి రాలేదు. కుర్రాళ్లను పంపితే ఎక్కడా ప్రసాద్ కనబడలేదు. ప్రసాద్ పెట్టే బట్టలు, గడ్డం సామాను, చెప్పులు అన్నీ అక్కడే ఉన్నాయి. ఎవ్వరి మీద అనుమానం లేదు. అంతా ఊరొచ్చేశారు. ఎవ్వరికి ప్రసాద్ మీద వేసమంత అనుమానం కూడా రాలేదు. మరి డబ్బుంచిన సూట్ కేసు ఎవరెత్తికెళ్ళినట్టు అర్థం కాలేదు మేస్త్రి రాఘవులకి. ప్రసాద్ ఎక్కడికెళ్ళింది, ఏమైంది తెలియలేదు. కుర్రాళ్ళ నెంటేసుకుని వారం రోజుల పాటు రేపల చుట్టుపక్కల ఊళ్ళన్నీ జల్లెడ పట్టాడు. ప్రసాదు పత్తాలేదు. ప్రసాదు కనబడక 20 ఏళ్లు దాటిపోయింది. పొగాకు పనులకి ఒంగోలుపోయిన ఊరు జనం కొంతమంది బస్టాండింగ్ దగ్గర ఆటో తోల్తా ప్రసాద్ కనబడ్డాడ్రా అని చెప్తే, తెనాలి రత్న టాకీస్ సెంటర్లో తగిలాడ్రా ప్రసాద్ అని కొత్త సినిమాలు చూడ్డానికి వెళ్ళిన కుర్రాళ్ళు చెప్పేవాళ్ళు. గుంటూరు శంకర్ విలాస్ సెంటర్లో కనపడ్డాడని కొంతమంది, బెజవాడ రామా టాకీస్ సంతలో కనపడ్డాడని ఇలా రకరకాలుగా ప్రసాద్ గురించి చెప్పేవాళ్ళు. ఇప్పటికీ ఊరు రాలేదు ప్రసాద్.